ఆకు ఎండు తెగుళ్ళు అది ఎప్పుడు వచ్చాయనేది మనం నిన్న కూడా చూసాం. 1845 ఐర్లాండ్లోని ఐరిష్ సంక్షోభం వచ్చింది. ఐరిష్ ఫెమైన్ అని దాన్ని మనకి పిలుస్తున్నారనమాట. సో అలాగే వరిలో గోధుమ రంగు ఆకుమచ్చ 1942లో వచ్చింది. వెస్ట్ బెంగాల్లో వచ్చింది. గ్రేట్ బెంగాల్ ఫెమైన్ అని దాన్ని బ్రాకెట్లో రాసుకోవాలి. గ్రేట్ బెంగాల్ ఫెమైన్ మొదటిదేమో ఐరిష్ ఫెమైన్, రెండోది ఏంటంటే గ్రేట్ బెంగాల్ ఫెమైన్. మొక్కజొన్నలో ఆకు ఎండు తెగులు వల్ల అమెరికాలో 1970లో సంక్షోభం అనేది వచ్చింది. అలాగే గోధుమలో వచ్చే కర్నల్ బంట్ వలన ఈ వ్యాధి ఉత్తర భారతదేశం నుంచి మెక్సికోకు వెళ్ళింది. ఈ నాలుగు బిట్స్ అనమాట. సో ఐరిష్ ఫెమైన్ అనేది ఎప్పుడు వచ్చింది, ఏ దేశంలో వచ్చింది, ఏ తెగులు వల్ల వచ్చింది అనేది అక్కడ ఇచ్చారు. లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో 1845. అలాగే వరిలో వచ్చేసరికి గోధుమ రంగు ఆకుమచ్చ హెల్మింతోస్పోరియం ఒరైజే వల్ల వచ్చింది. 1942లో వచ్చింది. అలాగే వెస్ట్ బెంగాల్లో ఈ సంక్షోభం అనేది రావడం జరిగిందనమాట. సో దీన్నే గ్రేట్ బెంగాల్ ఫెమైన్ అని పిలుస్తారు. మొక్కజొన్నలోనేమో 1970లో ఇలాగే ఆకు ఎండు తెగుళ్ళు వచ్చాయి, లీఫ్ బ్లైట్స్ అనమాట. వాటి వల్ల సంక్షోభం అనేది వచ్చింది. గోధుమలో వచ్చే కర్నల్ బంట్ అనేది మన దేశం నుంచి మెక్సికోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా వచ్చాయన్నమాట. అలాగే విత్తన శిలీంధ్రాల ద్వారా వచ్చే సమస్యలు ఈ విధంగా ఉంటాయి. సో అసలు ఈ విత్తనాలకి శిలీంధ్రాలు ఆశించడం ద్వారా కొన్ని రకాలైనటువంటి విత్తనాల్లో మార్పులు అనేవి వస్తాయి. అవి ఏ మార్పులు, ఏ శిలీంధ్రాల వల్ల అని ఇచ్చారు అక్కడ. ఒకసారి చూస్తే, ఒకటి విత్తనం యొక్క రంగు మారడం. ఈ విత్తనాలకి శిలీంధ్రాలు ఆశించినప్పుడు ఏం జరుగుతుందంటే విత్తనం యొక్క రంగు మారిపోతుంది. కొన్నింటికి విత్తనం ఒరిజినల్ రంగు కంటే కూడా వేరే రంగు మారిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే జొన్నలో వచ్చేటువంటి విత్తనం మీద వచ్చేటువంటి బూజు తెగుళ్ళు, అవన్నీ మార్పులు దానికి కలిగించేటువంటి శిలీంధ్రాలు అక్కడ ఇచ్చారనమాట. ఏ ఏ మార్పులు వస్తాయి విత్తనాల్లో, అలాగే ఆ మార్పులను కలిగించేటటువంటి శిలీంధ్రాలు ఏంటి అనేవి దీంట్లో మనం చూస్తాం అన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే విత్తనం యొక్క రంగు మారిపోవడం. శిలీంధ్రాలు ఆశించినప్పుడు మొదటిది ఏంటంటే రంగు మారిపోద్ది. ఎగ్జాంపుల్ ఏంటంటే జొన్న విత్తనాల్లో చూసుకుంటే దాంట్లో వచ్చే బూజు తెగుళ్ళు ఆశిస్తే విత్తనం యొక్క రంగు మారిపోతుంది. రెండోది ఏంటంటే విత్తనం వాడటానికి పనికిరాకుండా పోవడం. సో సజ్జలో నిరుపయోగమైనటువంటి పచ్చ కంకులు అండర్లైన్ అది, సజ్జలో పచ్చ కంకులు. సో దానివల్ల ఏమవుతుందంటే విత్తనం వాడడానికి ఉపయోగం లేకుండా అయిపోతుంది అనమాట. వాడడానికి పనికిరాదు. సజ్జలో పచ్చ కంకులు అని అంటాం వారు. సో కంకి అంతా పచ్చగా అయిపోతుంది. మూడో నష్టం ఏంటంటే విత్తనము కుళ్ళిపోవడం. శిలీంధ్రాలు ఆశించడం వల్ల ఏం జరుగుతుంది, విత్తనం అనేది కుళ్ళిపోతుంది అనమాట. విత్తనం కుళ్ళిపోతుంది. జాంతోమోనాస్ క్యాంపెస్ట్రిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా క్యాబేజీ, కాలీఫ్లవర్లో విత్తనాలకు ఆశించినప్పుడు ఏమవుతుందంటే విత్తనమే కుళ్ళిపోదు. విత్తనమే ముందు కుళ్ళిపోద్ది అనమాట. కుళ్ళిపోతే ఇంకా అది ఉపయోగం లేకుండా అయిపోతుంది. బ్యాక్టీరియా పేరేంటి, జాంతోమోనాస్ క్యాంపెస్ట్రిస్ అనమాట. సింపుల్గా అది. ఇంకా దానికి ఇంకా పేరు కూడా ఉంటాయి, మిగిలిన పేర్లు కూడా ఉంటాయి అన్నమాట. ప్యాథోవర్ ఒరైజే, వరి పంట మీద వస్తే ఒరైజే, ఇంకా వేరే పంటల మీద వస్తే ఆ పంటలు బట్టి దానికి ఇంకా పిలుస్తుంటారు. సింపుల్గా దాన్ని జాంతోమోనాస్ క్యాంపెస్ట్రిస్ అని మనం పిలుస్తాం అన్నమాట. అలాగే విత్తనం యొక్క సైజు తగ్గిపోవడం. విత్తనం సైజు తగ్గిపోద్ది. ఒరిజినల్గా ఉండాల్సినటువంటి సైజు కంటే కూడా చిన్న సైజు అయిపోద్ది అనమాట. సో అది. క్యాబేజీలో అయితే ఫోమా లింగం, గోధుమలు అయితే సెప్టోరియా నొడారం. ఇవన్నీ కూడా బిట్ల కింద రావచ్చు అనమాట. విత్తనం సైజు తగ్గించేటువంటి శిలీంధ్రాలు అని అంటే ఈ రెండు ఎగ్జాంపుల్స్ దానికి. క్యాబేజీలో ఫోమా లింగం, గోధుమలో అయితే సెప్టోరియా నొడారం. అది. విత్తన మొలక శాతం తగ్గిపోవడం. సో విత్తనాలు ఏంటంటే జర్మినేషన్ కెపాసిటీని తగ్గించేస్తుంటాయి అన్నమాట. సో 100 విత్తనాలు మనం ఎక్కడైనా నాటితే 100 విత్తనాల్లో ఎన్ని మొలకెత్తుతాయి అనేది మొలక పరీక్ష మనం చేస్తాం.
మొలక పరీక్ష ఎలా చేస్తారంటే ఏదైనా విత్తనాలని కొన్ని తీసుకొని, అంటే ఒక లెక్క ప్రకారం తీసుకుంటాం. ఒక 100 విత్తనాలు తీసుకుని ఏదైనా ఒక ట్రే, జర్మినేషన్ ట్రే అని ఉంటాయన్నమాట. ఈ జర్మినేషన్ ట్రేస్లో మనం వాటిని తీసుకొని కొద్దిగా ఇసుక ఇలాంటివన్నీ వేసి, అంటే అన్నీ అందించాల్సిన అవసరం లేదు, జస్ట్ జర్మినేషన్ టెస్ట్ కోసమే కాబట్టి ఏం అవసరం లేదు. దాంట్లో రెగ్యులర్గా నీళ్ళు పోస్తూ ఉండాలి. పోస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ 100 విత్తనాల్లో ఎంతో కొంత పర్సంటేజ్ విత్తనాలు మొలకెత్తుతాయన్నమాట. దాన్ని మనం కౌంటింగ్ చేస్తాం. కౌంటింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే 100 విత్తనాలు వేసారనుకోండి, దాంట్లో 60 మాత్రమే మొలక వచ్చింది అనుకోండి, 60% దాని మొలక శాతం ఎంత అనమాట? 60%. 60% మొలక మనకి పనికిరాదు. సో దాదాపు మనకు ఉండేటువంటి పంటల్లో అన్నీ కూడా 90 నుంచి 95% ఆ రేంజ్లో ఉండాలి. మనం 100 విత్తనాలు వేస్తే కనీసం 90 విత్తనాలు అయినా మొలకెత్తినట్టు ఉండాలి, దాదాపు అన్ని పంటలకి కూడా. ఇంకా అంతకన్నా తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ విత్తనాలు వాడడానికి పనికిరావు అని మనం రికమెండేషన్ చేస్తాం అనమాట. దీన్నే మనకి ఇప్పుడు మీకు రేపు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఏపీ సీడ్స్ ఇలాంటి వీటికి మీరు వెళ్ళేటట్టు అయితే అక్కడ ఇవే చేయిస్తారు. సో అక్కడ రెగ్యులర్గా వాళ్ళు చేస్తుంటారు అనమాట. ఈ ప్రయోగాలు రెగ్యులర్గా వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రైతులకు విత్తనాలు అందజేస్తుంటారు వాళ్ళు. ఆ సీజన్లో పండించినటువంటి విత్తనాలన్నీ కూడా చక్కగా ప్రాసెసింగ్ అంతా చేసిన తర్వాత రైతులకి అందిస్తుంటారు. అందించడానికంటే ముందు మళ్ళీ ఒకసారి టెస్ట్ పెడతారనమాట. ఈ టెస్టులు పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఏ లాట్లో అయితే, లాట్ అని అంటారు అక్కడ, కొన్ని మూటలు లేకపోతే బస్తాల తాలూకు సముదాయాన్ని ఏమంటారంటే లాట్ అంటారు. సపోజ్ నేను 10 బస్తాలు పెట్టుకెళ్ళాను అనుకోండి, నా లాట్ 10 బస్తాలు అనమాట. నా లాట్ 10 బస్తాలు. సో ఈ 10 బస్తాల నుంచి శాంపుల్ తీసుకొని జర్మినేషన్ టెస్ట్ పెట్టినప్పుడు దాంట్లో మనకి అనుకున్న పర్సంటేజ్ కంటే బాగా తక్కువ వస్తుంది అనుకోండి, ఒక 80 లేకపోతే 60, 70 ఇలా వస్తుంది అనుకోండి మొలక, తప్పనిసరిగా ఇంకా లాట్ పంపించరు అనమాట. రైతులకి ఇవ్వడానికి అంగీకరించరు దానికి కంప్లీట్గా 90% కానీ 95% కానీ ఉండేటట్టు అయితేనే ఆ విత్తనాలు రైతులకి అందజేసేలా చేస్తుంటారు. సో చాలా సందర్భాల్లో మనం పేపర్లో గట్టి చూస్తుంటాం, నకిలీ విత్తనాలు ఇచ్చారు, లేకపోతే మొలక సరిగ్గా రాలేదు ఇలా అంటుంటారు అనమాట. కొన్ని సందర్భాల్లో అలా వెళ్ళిపోతుంటాయి, టెస్టులు సరిగ్గా చేయకుండా ఊరికే అలాగా పాస్ చేస్తారనుకోండి. ఈ మొలక శక్తి లేనటువంటి విత్తనాలు కూడా రైతులకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఈ మొలక శక్తి లేకపోవడం అనేది వల్ల దేనివల్ల జరగచ్చు అంటే ఇలా శిలీంధ్రాల వల్ల కూడా జరగచ్చు. ఇప్పుడు ఆ లాట్ ఏదైతే ఉందో ఆ లాట్లో ఉండేటువంటి విత్తనాలన్నిటికీ ఒక పర్టికులర్గా ఇప్పుడు ఉండేటువంటి మనం చెప్పుకున్నాం కదా, మొలక శాతం తగ్గిపోవడం. జొన్నలో ఫిజేరియం మొనిలిఫార్మి వల్ల మొలక శాతం తగ్గుతుంది అని అన్నారు. సో ఈ ఫిజేరియం అనేటువంటి శిలీంధ్రం ఆశించడం వల్ల మొలక శాతం తగ్గిపోతుంది. అదే విత్తనాలు మళ్ళీ రైతులు తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఇంకా జర్మినేషన్ రాలేదన్నమాట. అప్పుడు రైతులు గోల పెడుతుంటారు, నకిలీ విత్తనాలు మాకు ఇచ్చారు, సరైనటువంటి విత్తనాలు మాకు ఇవ్వలేదు అని చెప్తుంటారు అనమాట. సో ఇలాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనికి కారణం శిలీంధ్రాలు కూడా అయ్యి ఉండొచ్చు. రకరకాల కారణాలు ఉంటుంటాయి అన్నమాట. దాంట్లో ఒక కారణం ఏంటంటే శిలీంధ్రాలు కూడా అయ్యి ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే ఏ పంట అయినా నాటుకునేటప్పుడు ఏం చేయాలంటే మొలక పరీక్ష చేసుకోవాలి. ఏ పంట అయినా సరే జనరల్గా చేసిన తర్వాత చేసుకుంటే ఇంకా గ్యారంటీగా ఉంటుంది అనమాట. విత్తనాల మీద మనకు సరైన అవగాహన లేదు, డౌట్ ఉంది, ఈ విత్తనాలు సరిగ్గా పనిచేస్తాయో లేదో అనేటువంటి డౌట్ మనకు ఉన్నప్పుడు వెంటనే ఏం చేయాలన్నమాట, మొలక పరీక్ష పెట్టుకోవడమే. దానికి ఎవరో ఏదో రావాల్సిన అవసరం లేదు, ఎవరో చేయాల్సిన, దానికి ఏం ప్రత్యేకంగా పరికరాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏదైనా ఒక పాత్ర తీసుకుని లేకపోతే ఏదో ఒకటి ఒక చిన్న పాత్ర దాంట్లో కొంత ఇసుక పోసి, ఇసుక చాలు, మరీ అంత ఎక్కువ అన్నీ వేసి పెట్టాల్సిన అవసరం లేదు, ఇసుక పోసి ఒక 100 విత్తనాలు అందులో మనం నాటుకుంటే కొద్దిగా నీళ్ళు పోస్తుండాలి. జర్మినేట్ అవ్వడానికి మాత్రం ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే నీళ్ళు పోస్తుండాలి. నీళ్ళు మళ్ళీ ఆపేస్తే సరైనటువంటి పర్సంటేజ్ రాదనమాట. సో అప్పుడు లెక్క కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా కొద్దిగా నీరు తడుపుతూ ఉంటే విత్తనాలు అన్నీ మొలకెత్తాయి అన్నమాట. అన్నీ మొలకెత్తినంత వరకు చూసుకోవాలి. 50% జర్మినేషన్ ఎప్పుడు వచ్చింది, మొత్తం జర్మినేషన్ ఎప్పుడు వచ్చింది చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఫైనల్గా ఒక పద్దు రాసుకోవాలన్నమాట. పూర్తిగా ఆరోగ్యంగా మొలకెత్తినటువంటి విత్తనాలు 90, ఏదైనా తెగులు సోకినటువంటి విత్తనాలు 1, ఇంకా లేకపోతే ఇంకా వేరే సమస్య ఏదైనా ఉన్నటువంటి విత్తనాలు ఒక 2, ఇలాగా మొత్తం 100కి లెక్క రాసుకోవాలన్నమాట. హెల్తీగా ఉండి మామూలుగా ఉండేటువంటి వాటిలో ఎలా ఉంటుందంటే దాదాపు 98% అలా వచ్చేస్తాయి. 100 విత్తనాలు వేస్తే 98% వరకు మనకి మొలకెత్తిపోతాయి అనమాట. లేకపోతే 95 మొలకెత్తాయి, లేకపోతే 90 మొలకెత్తుంటాయి. ఈ 90 to 95 ఇవన్నీ కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంది, నాటుకోవచ్చు. మనం రికమెండ్ చేయొచ్చు అనమాట, విత్తనాలు వేసుకోండి అని చెప్పొచ్చు.
కొన్ని సందర్భాల్లో ఏంటి, రైతులు విత్తనాలు వాళ్ళే పండించి వాళ్ళే నాటుకుంటూ ఉంటారు. ఒక రైతు దగ్గర నుంచి ఇంకో రైతు మార్పిడి చేసుకుంటూ ఉంటారు. సో అటువంటి సందర్భాల్లో ఈ మొలక పరీక్ష కంపల్సరీగా చేసుకోవాలి. సో ఈ మొలక పరీక్ష చేసుకున్నప్పుడు ఏంటంటే అనుకున్న పర్సంటేజ్లు ఉంటేనే దాన్ని అలౌ చేసుకుంటాం. లేదనుకోండి వెంటనే పనికిరావని చెప్పి అప్పుడే ఆపేసుకోవాలి. లేదా మొలక పరీక్ష డైరెక్ట్గా నేరుగా పొలంలో చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక సీజన్ పోద్ది మనకి. అంటే వేసేస్తాం, వేస్తే ఎంతో కొంత వస్తాయని అనుకుంటే 100 విత్తనాలు వేస్తే ఒక 60 విత్తనాలు మొలకెత్తున్నాయి అనుకోండి, చాలా మనకి నష్టం ఇండైరెక్ట్గా. అందువల్ల అలా చేయకుండా ముందే మనం మొలక పరీక్ష అనేది చేసుకోవాలి. మొలక పరీక్ష చేయడం అనేది మీకు రావాలి ముందు సీడ్ టెక్నాలజీలో. సో ఈ మొలక పరీక్ష జాగ్రత్తగా చేస్తే ఆ పంట తాలూకు లక్షణాలన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. బాగా వస్తుందా, బాగా రాదా, ఇందులో తెగులు సోకినటువంటి విత్తనాలు ఏమైనా ఉన్నాయా లేదా. ఏముంది, మనం వేసిన 100 విత్తనాల్లో కొన్నిటికి శిలీంధ్రాలు కూడా సోకి ఉండొచ్చు. ఎందుకు, ఓపెన్ ఏరియాలో మనం పండిస్తాం, చెప్పుకున్నాం కదా, ఓపెన్ ఏరియాలో చేస్తాం. ఎక్కడో కంట్రోల్ కండిషన్లో మనం పండించాం, అంతా ఓపెన్ ఏరియాలో చేస్తాం. ఏ విత్తనానికి ఎక్కడైనా సరే ఒక శిలీంధ్రం దానిపైన రావచ్చు, ఒక స్పోర్ దానిపైన అతుక్కుని ఉండొచ్చు. దేనికి, విత్తనాలకి ఏ సందర్భంలోనైనా సరే ఒక ఏదో గాల్లో తిరిగేటువంటి ఒక మన కంటికి కనపడలేనటువంటి ఒక స్పోరు దానికి అతుక్కొని ఉండొచ్చు. నిన్న చెప్పుకున్నాం కదా, మొక్కలకేమో విత్తనాలు ఎలాగో శిలీంధ్రానికి స్పోర్స్ అలాగని చెప్పాను. సో ఆ స్పోర్స్ ఏదో ఒక సందర్భంలో దానికి అటాచ్ అయ్యి ఉండిపోవచ్చు అనమాట. అవి ఎలాగ అతుక్కుని ఉండిపోతాయంటే మనకి చాలా రకరకాలుగా అతుక్కుని ఉండిపోతాయి. కొన్నిటికి ఎలాంటి మెకానిజం ఉంటుందంటే సూదిగా ఉండేటువంటి స్ట్రక్చర్ లాంటి తోడు ఉంటుంది, దాంతో దాని లోపలికి గుచ్చేసి అలా ఉండిపోతాయి అన్నమాట. కొన్ని ఎలా ఉంటాయంటే మనకి ఫెవిస్టిక్ ఇలా ఉంటాయి, గమ్ము ఉంటుంది కదా, అటువంటి గమ్ముని అవి స్రవిస్తాయి అన్నమాట. చేసి ఆ విత్తనం తాలూకు పై పొరకి అలా అతుక్కుని ఉండిపోతాయి. మనం ఎన్ని రకాలుగా దాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేసినా ఆ స్పోరు బయటికి రాదు, అక్కడే దానికి అలా అతుక్కుని స్టాండర్డ్గా అలా ఉండిపోద్ది అనమాట. ఎందుకంటే దానికి ఒక రకమైనటువంటి ఒక అంటుకునే స్వభావం కలిగినటువంటి ఒక పదార్థాన్ని స్రవించి దానికి అలా అతుక్కుని ఉండిపోతాయి. సో ఆ విత్తనం ఎక్కడికి అయితే వెళ్తుందో అంతవరకు అది అలాగ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. మీరు మధ్యలో ఎన్నో ఆపరేషన్స్ చేస్తారు, థ్రెషింగ్ చేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు, ఏం చేసినా సరే ఆ స్పోర్స్ అలాగే ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు దాన్ని విత్తనం కోసం మనం జర్మినేట్ చేయడానికి నేలలో వేసి ఇరిగేషన్ అన్ని కల్పించి సరైనటువంటి అవకాశాలన్నీ కల్పిస్తామో అప్పుడు దాంట్లో నుంచి జర్మినేట్ అయ్యి శిలీంధ్రం తాలూకు దేహం బయటికి వస్తుందన్నమాట. సో ఇలాగా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఏదైనా విత్తనానికి ఎక్కడి నుంచి అయినా సరే మొలకెత్తేటువంటి అదే ఈ శిలీంధ్రాలు ఉండే శిలీంధ్రాలు సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే నిన్న లాస్ట్ చాప్టర్ ఒకటి ఉందని చెప్పాను కదా, ఒక పెద్ద టేబుల్ ఒకటి ఇచ్చారు మనకి. ఆ టేబుల్లో ఏంటంటే ఏ విత్తనానికైనా కొంత లిమిట్ ఒకటి పెట్టారనమాట. ఇలా 100 విత్తనాల్లో ఎక్కడో ఒక దానికి ఒక స్పోర్ దానికి ఒకవేళ అతికించబడి ఉన్నా సరే మనం దాన్ని అలౌ చేస్తాము అని ఒక లిమిట్ ఒకటి పెట్టుకున్నారనమాట. 100% ప్యూర్ సీడ్ అనేది ఎక్కడ దొరకదు, మీకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేనటువంటి ప్యూర్ సీడ్ అనేది దొరకడం ఎక్కడ కూడా దొరకదు. అందువల్ల ఏంటంటే అది సర్టిఫైడ్ సీడ్ అయినా లేదా ఫౌండేషన్ సీడ్ అయినా సరే కొంత లిమిట్ అనేది ఉంటుంది. బాగా తక్కువ పాలలో కొంత లిమిట్ అనేది పెట్టుకుంటారనమాట. అంత ఇన్ఫెక్షన్ ఉన్నా సరే దాన్ని అలౌ చేస్తారు. అది అందువల్ల ఏంటంటే ఈ శిలీంధ్రాలు ఆ విధంగా దానికి సంబంధించినటువంటి స్పోర్స్ విత్తనాల పై పొరకి అతుక్కొని ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే విత్తనాలని శుద్ధి చేస్తాం. విత్తన శుద్ధి చేయండి అని మనకి చెప్తూ ఉంటారు కదా, ప్రతిదానికి కూడా విత్తనాలని శుద్ధి చేయాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా మనకి లాస్ట్ చాప్టర్స్లో మనకు వస్తుంది అనమాట. సో విత్తనాలని శుద్ధి చేయాలి అంటే దాని అర్థం ఏంటనమాట, విత్తనం తాలూకు పై పొరకి ఎన్నో రకాలైనటువంటి స్పోర్స్ అతుక్కునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట. సో అందువల్ల మనం ఎప్పుడైతే ఈ విత్తనాలని మనం శుద్ధి చేసి అంటే ఒక కెమికల్స్లో లేదా ఏదో ఒక పొడి కానీ లేకపోతే దేంట్లోనైనా సరే మనం ఒకసారి పెట్టి చేస్తే ఏమవుద్దంటే దాంట్లో ఉండేటువంటి స్పోర్స్ కానీ ఇంకేమైనా ఈ వ్యాధి కలిగించే వ్యాధి జనకాలు ఏవైనా ఉన్నా సరే వెంటనే అవి చనిపోతాయి అన్నమాట. అందుకు మనం ఏం చేస్తామంటే విత్తనాలను ఎప్పుడు కూడా శుద్ధి చేసి ఉపయోగించాలి. విత్తన శుద్ధి అనే దాని ప్రాముఖ్యత అది. విత్తనాలు ఎందుకు శుద్ధి చేస్తామంటే అది చేస్తాం మనం. సో ఆ విత్తనాలు మనం శుద్ధి చేసి ఆల్రెడీ దానిపైన ఒక స్పోర్ ఉన్నప్పటికీ కూడా విత్తనాన్ని మనం శిలీంధ్ర నాశనంతో శుద్ధి చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే అవన్నీ కూడా జర్మినేట్ అవ్వలేవు. అందువల్ల మనకి మొలక శాతం పెరుగుతుందన్నమాట. ఈ మొలక శాతంలో ఉండేటువంటి బేసిక్స్ ఇవి. మొలక శాతం పెరగడంలో ఉండేటువంటి బేసిక్స్ ఇవి అనమాట. లేదనుకోండి మనం విత్తనాలని శుద్ధి చేయలేదు, అలాగే తీసుకెళ్ళి నాటాం, అప్పుడు ఏమవుతుందంటే విత్తనం కంటే ముందు దానిపైన ఉండేటువంటి
స్పోర్ జర్మినేట్ అయిపోద్ది. వెంటనే ఇమీడియట్గా అది మొక్క దశలో ఉండగానే, లేకపోతే 2 ఆకులకి వచ్చే దశ కంటే ముందుగానే కూడా ఆ విత్తనాన్ని అది చంపేస్తుంది అనమాట. మొలక ఏర్పడుతుంది. మొలక ఏర్పడే టైంలోనే దానికంటే ముందు శిలీంధ్రం డెవలప్ అయిపోయి ఆ మొలక అంతటికీ కూడా వ్యాపించి ఆ మొలక స్టేజ్లోనే అది చంపేస్తుంది. మనకు అందుకే చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు కొన్ని చోట్ల మీకు విత్తనాలు మొలకెత్తకుండా ఉంటాయి. మొలకెత్తుతాయి అనమాట, మనం చూడం. జనరల్గా ఏం జరుగుతుందంటే విత్తనం మొలకెత్తుతుంది, మొలకెత్తిన తర్వాత దానికి శిలీంధ్రం ఆశించి దాన్ని చంపేస్తుంది. అంటే దాని అర్థం ఏంటనమాట, మనం సరిగ్గా దానికి విత్తనాలని శుద్ధి చేయలేదు అని అర్థం. విత్తనాలు జాగ్రత్తగా సరిగ్గా మనం శుద్ధి చేసేటట్టయితే మొలక టైంలో వచ్చేటువంటి సమస్యలు ఏమీ కూడా రావు. విత్తనాలని బాగా శుద్ధి చేసేటట్టయితే కనీసం 30 రోజుల పాటు ప్రొటెక్షన్ ఉంటుంది. 30 రోజుల పాటు మనం చేసినటువంటి ఆ శుద్ధి వల్ల మొక్క పెరిగి పెద్దయి దాదాపు 30 రోజుల వరకు కూడా దానికి ఇండైరెక్ట్గా ఆ కెమికల్స్ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి, ఏవి ఆశించకుండా ప్రొటెక్షన్ ఇస్తుంటాయి అన్నమాట. సో ఈ విత్తనాలు శుద్ధి చేయడానికి రకరకాల మందులు మనం వాడుతూ ఉంటాము. శిలీంద్ర నాశినులు వాడతాం, అలాగే కీటక నాశినులు కూడా వాడుతుంటాం. కీటక నాశినులతో కూడా విత్తనాలని శుద్ధి చేస్తుంటాం అన్నమాట. ఇమిడాక్లోపిరిడ్ విన్నారా? ఇమిడాక్లోపిరిడ్ అనే పేరు విన్నారా? సో ఇమిడాక్లోపిరిడ్ అనే దాంతో చేస్తుంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే క్లోరిపైరిపాస్తో చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటామంటే క్లోరిపైరిపాస్తో చేస్తుంటాము. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటామంటే శిలీంద్ర నాశినులు ఉంటాయి కొన్ని. సాధారణంగా ఈ క్లోరిపైరిపాస్, ఇమిడాక్లోపిరిడ్ వాడుతుంటాం అనమాట. కీటక నాశినులు అవన్నీ కూడా. కీటకాలను చంపే వాటిని కీటక నాశినులు అంటారు, శిలీంధ్రాలను చంపే వాటిని శిలీంద్ర నాశక మందులు అంటారు అనమాట. శిలీంధ్రాలు అంటే ఫంగస్, బూజు అని గుర్తుపెట్టుకోవాలి. శిలీంధ్రం అంటే ఏంటి? బూజు అనమాట. బూజులాగా ఉంటుంది కాబట్టి బూజుని గుర్తుపెట్టుకోవాలి. శిలీంధ్రం అనగానే మనకు బూజు మైండ్లో వస్తుండాలన్నమాట. శిలీంధ్రము అని అనగానే ఇది బూజు జాతికి సంబంధించింది కదా అని మైండ్లో మనకి అనిపిస్తుండాలన్నమాట. అలాగే కొన్ని రకాలైనటువంటి కీటకాలను కూడా కంట్రోల్ చేయడానికి మనం దీన్ని ఉపయోగిస్తుంటాం. రసం పీల్చే పురుగులు అని ఉంటాయి కొన్ని. మనకు ఉండేటువంటి పురుగుల్లో కొన్ని రసాన్ని పీలుస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని రసం పీల్చే పురుగులు అంటుంటారు. రసం పీల్చే పురుగులు అంటే జనరల్గా మనకి ఎలాగైతే బ్లడ్ ఉంటుందో మొక్కల తాలూకు శరీరంలో ఏముంటుంది అనమాట, జీవరసం అనేది ఉంటుంది. ఆ జీవరసం మీద ఆధారపడి కొన్ని కీటకాలు బ్రతుకుతూ ఉంటాయి. మనల్ని దోమలు కుట్టి రక్తాన్ని ఎలాగైతే పీల్చుకుంటాయో అలాగే మొక్కల్ని కూడా కొన్ని దోమలు కుడుతుంటాయి. జాగ్రత్తగా వినాలి. మనల్ని ఎలాగైతే దోమలు కుట్టి బ్లడ్ తీసుకుంటాయో మొక్కలకి కూడా అలాగే దోమలు కుట్టి దాంట్లో ఉండేటువంటి ఆ జీవరసాన్ని పీల్చుకుంటూ ఉంటాయి. మొక్కల్ని గట్టిగా ఏదైనా 2 ఆకులు గట్టిగా పట్టుకుని ఇలా గట్టిగా పిండారనుకోండి, దాంట్లో ఏమొస్తుంది? దాంట్లో ఉండేటువంటి నీళ్లు, ఆ పదార్థం అన్నీ కలిపి మనకి కొంచెం ఒక రకమైనటువంటి ద్రవం లాంటిది అలా మనకు వస్తుంది. దాన్నే మనం ఇండైరెక్ట్గా ఏమనుకోవచ్చు అంటే జీవరసం అనుకోవచ్చు. జీవరసంలో జనరల్గా ఏముంటాయంటే అవి భూమిలో నుంచి తీసుకునేటువంటి పోషక పదార్థాలు, అది భూమిలో నుంచి తీసుకునేటువంటి నీరు, ఇదంతా కలిపితే మనం జీవరసం అని దాన్ని మనం పిలుస్తున్నాం అనమాట. ఈ జీవరసాన్ని అవి ఆహారంగా తీసుకుంటాయి. మనల్ని కుట్టే దోమలకేమో రక్తం ఆహారం, మొక్కల్ని కుట్టే దోమలకేమో జీవరసం అనేది ఆధారం అనమాట. సో ఆకులు ఎప్పుడైతే రావడం మొదలయ్యాయో, అలాగే కొమ్మలు ఎప్పటి నుంచి అయితే ఏర్పడడం మొదలయ్యాయో, ఇంకా అప్పటి నుంచి ఇవన్నీ కూడా మొక్కల్ని ఆశిస్తూ ఉంటాయి అన్నమాట. ఆశించి దాదాపు అలాగా దాని స్టేజ్లన్నీ కూడా ఆశించి రసాన్ని పీల్చేస్తూ ఉంటాయి. మనకంటే 5 లీటర్లు 5.5 లీటర్లు బ్లడ్ ఉంటుంది అనమాట మన శరీరంలో. అదే మొక్కలకైతే అంత ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అన్ని లీటర్లు ఉంటాయండి. సో మనం పెద్ద అభివృద్ధి చెందినటువంటి జీవులు కాబట్టి మనకి దాదాపు ఒక 5.5 లీటర్ల రక్తం ఉంటుంది. దోమలు ఎంత పీల్చేసినా మనకి పెద్ద నష్టమే ఉండదు. మహా అయితే ఒక 10 ml లేకపోతే ఒక 20 ml పీల్చుకుంటే మొత్తం దోమలు విపరీతంగా దాడి చేసినా సరే. కానీ అదే మొక్కలకు కానీ కుట్టాయి అనుకోండి, మొక్కలకు కానీ కుడితే ఏం జరుగుతుందంటే దాంట్లో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది ఆ జీవరసం అనేది. అది భూమి నుంచి పీల్చుకునేటువంటి నీరు, అలాగే దాంట్లో ఉండేటువంటి ఆ పోషకాలు కలగలిపినటువంటిది అంతా కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అలాంటప్పుడు ఒకేసారి ఒక మొక్క మీద ఒక 10,000 లేకపోతే 1,00,000 ఈ కీటకాలు ఆశించాయి అనుకోండి, మొత్తం దాని తాలూకు జీవరసాన్ని అంతా పీల్చేస్తాయి అన్నమాట. దాంట్లో ఉండేటువంటి జీవరసం అంతా పీల్చేస్తే ఏమవుతుంది? మొక్క చనిపోతుంది ఇమీడియట్గా. ఎందుకంటే దానికి నీరు అందదు, పోషక పదార్థాలు అందవు కాబట్టి ఇమీడియట్గా మొక్క చనిపోతుంది. ఇది జరుగుతుంది అన్నమాట.
సో మనకి కూడా అలాగే మొత్తం శరీరం నుంచి బ్లడ్ అంతా తీసామనుకోండి, మనకి బ్రతికే అవకాశాలు ఏమి ఉండవు అన్నమాట. సో అలాగే మొక్క తాలూకు శరీరంలో నుంచి ఆ బ్లడ్ అంతటిని కూడా తీసేస్తాయి కాబట్టి మొక్కలు చనిపోతూ ఉంటాయి. సో ఇలాగా ఆ బ్లడ్ అంతటిని తీసేటువంటి ఆ పురుగుల్ని ఏమన్నారంటే రసం పీల్చే పురుగులని అన్నారనమాట. రసం అంటే ఏంటి? జీవరసం అంటే మన బ్లడ్తో సమానం. మనకి బ్లడ్ వెళ్ళకు, దాంట్లో ఆ జీవరసం అలాంటి. సో ఆ విధంగా దాంట్లో ఉండేటువంటి ఆ జీవరసాన్ని అంతటినీ కూడా అవి పీల్చేస్తుంటే వాటినే రసం పీల్చే పురుగులు అని అంటుంటాం. మనం విత్తన శుద్ధికి రసం పీల్చే పురుగులకి లింక్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ విత్తనాలకి మనం జాగ్రత్తగా విత్తనాలని శుద్ధి చేసి మనం ఉపయోగిస్తామో, ఇమిడాక్లోప్రిడ్ కానీ లేకపోతే క్లోరిపైరిపాస్ కానీ ఇలాంటి వాటితో మనం ఎప్పుడైతే శుద్ధి చేసి వాటిని మనం ఉపయోగిస్తామో అవి కనీసం 30 రోజుల పాటు మొక్కలకి రక్షణ ఇస్తాయి అన్నమాట. ఈ రసం పీల్చేటువంటి పురుగుల నుంచి అవి రక్షణ ఇస్తుంటాయి. అంతర్వాహికంగా మొక్క లోపల కణజాలాల లోపలికి చేరి కనీసం 30 రోజుల పాటు అంటే దాదాపు మొక్క ఈ మాత్రం ఎత్తుకి పెరుగుతుంది అన్నమాట. ఈ స్టేజ్కి వస్తాయి. అంతవరకు ప్రొటెక్షన్ అవి ఇస్తూ ఉంటాయి. అంటే విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత మీకు చెప్తున్నాను అన్నమాట. విత్తనాలు మనం ఎందుకు శుద్ధి చేస్తాము ఏంటంటే దీనికోసం చేస్తుంటాం. సో కీటకనాశనలతో కూడా చేస్తాము, అలాగే ప్రధానంగా శిలీంద్రనాశనలతో చేస్తుంటాం. ఎందుకంటే ఈ శిలీంధ్రాలకు సంబంధించినటువంటి స్పోర్స్ విత్తనం తాలూకు పై కవచం మీద అతుక్కుని ఉండిపోతాయి. ఎలాగ అతుక్కుని ఉండిపోతాయి? కొన్ని ప్రత్యేకమైనటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి వాటికి, దాని ద్వారా దాని లోపలికి గుచ్చబడి అతుక్కుపోతాయి. లేదు అని అంటే ఆ పైపొర అంతటికీ కూడా ఏదైనా ఒక గమ్ లాంటి పదార్థంతో అతికించబడి ఉంటాయి. ఏదో ఒక రకంగా దానికి అతుక్కుని ఉండిపోతాయి అన్నమాట. మనం ఎన్నో రకాలైనటువంటి తీసుకెళ్ళి ఎండలో పెట్టి తీసుకొచ్చి లోపల పెట్టి అన్నీ చేసి ఏం చేసినా సరే అవి బయటికి రావు, అంత బలంగా దానికి అతుక్కుపోతాయి అన్నమాట. కొన్ని ఏం చేస్తాయంటే, కొన్ని స్పోర్స్ ఏం చేస్తాయంటే పై కవచాన్ని తొలుచుకొని లోపలి పొరల్లోకి కూడా వెళ్ళిపోతాయి. విత్తనం తాలూకు లోపలి పొరల్లోకి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ జీవ పదార్థం ఉండే దగ్గర అది ఉంటుంది స్పోర్. నువ్వు బయట ఎన్ని చేసినా సరే అవి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. అది జర్మినేట్ అయిన వెంటనే ఇది కూడా జర్మినేట్ అవుద్ది అంతే, ఇంక మరి వేరే దారి అంటూ ఏం లేదన్నమాట. సో ఇలాగా రకరకాలైనటువంటి మార్గాల ద్వారా అవి విత్తనాలకు అతుక్కుని ఉండిపోతూ ఉంటాయి. దాని ద్వారా రకరకాలైనటువంటి ఈ మార్పులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విత్తనాలకు అతుక్కున్నటువంటి శిలీంధ్రాల వల్ల ఇప్పుడు మనం ఇక్కడ నేను ఏవైతే చెప్తున్నానో ఈ శిలీంధ్రాల వల్ల వచ్చే సమస్యలు ఏవైతే చెప్తున్నామో ఈ మార్పులన్నీ కూడా జరగడానికి అవకాశం ఉందన్నమాట. ఏంటా మార్పులు? మనం వరుసగా ఇప్పుడు ఒకసారి చూసుకుంటే విత్తనాల తాలూకు రంగు మారిపోవడం, అలాగే విత్తనం వాడడానికి పనికి రాకుండా పోవడం, విత్తనం కుళ్ళిపోవడం, అలాగే విత్తనం యొక్క సైజు తగ్గిపోవడం, అలాగే విత్తనం యొక్క మొలక శాతం తగ్గిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ చేసేవేంటి? శిలీంధ్రాలు. దాదాపుగా మనకి ఉండే వాటిలో అన్నీ కూడా శిలీంధ్రాలు ఇవన్నీ చేస్తున్నాయి. ఇంకా ఏం చేస్తుంటాయంటే విత్తనంలో నాటే ముందు తర్వాత వచ్చేటటువంటి విత్తనాల యొక్క తెగుళ్ళు, డ్రష్లెరా అక్కడ కరెక్షన్ చేసుకోవాలి, డైక్ కాదు డ్రష్లెరా, కా అనేది లేదు, కంప్లీట్గా కా అనేది లేదు అక్కడ, డ్రష్లెరా అనమాట. డ్రే అని పెట్టుకోండి, డిఆర్ఈ, డ్రష్లెరా అంతే, కే లేదు, కా అనే మాట కొట్టేస్తారు, డ్రే డిఆర్ఈ, డ్రష్లెరా వరైజా. అలాగే విత్తనం వేరే రకంగా రూపాంతరం చెందడం, విత్తనం దాని ఒరిజినల్ స్వరూపాన్ని కోల్పోయి వేరే విధంగా మారిపోద్ది అనమాట. మామూలు సైజు కంటే కూడా దాని సైజు పెద్దగా మారిపోతుంది. దాన్ని ఏమన్నారంటే స్క్లీరోటైజేషన్ అన్నారనమాట. సైజు బాగా దాంట్లో మారిపోతుంది. క్లావిసెప్స్లో మనం క్లావిసెప్స్ అనే శిలీంధ్రం ఆ విధంగా కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఎర్గాట్ మనం చదువుకున్నాం, ఎర్గాట్ అని అంటే ఎర్గాట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దశ. ఎర్గాట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దశ. శిలీంధ్రం డెవలప్ అయ్యేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దశ అనమాట ఎర్గాట్ అనేది. సో ఎర్గాట్ అనే దాంట్లో విత్తనం దాని తాలూకు సైజు బాగా అన్నిటికంటే బాగా పెద్దగా అయిపోతుంది. దాని నిండా శిలీంధ్ర బీజాలు ఉంటాయి. శిలీంధ్ర బీజాలు అంటే స్పోర్లు అనమాట. స్పోర్లకు తెలుగులో మాట ఏంటి? శిలీంధ్ర బీజాలు అని అంటాం అనమాట. వాటినే స్పోర్స్ అని మనం ఇంకో భాషలో చెప్తూ ఉంటాం. సో అలాగే విత్తనం వేరే రకంగా రూపాంతరం చెందడం అంటే ఒరిజినల్ ఆకారం కోల్పోయి ఇతర ఆకారాల్లోకి అది మారిపోతుంది. దాన్ని ఏమంటారంటే స్క్లెరోటైజేషన్ అని అంటారు అనమాట. అలాగే విత్తనంలో విషపూరిత పదార్థాలు ఉత్పత్తి చేయడం, సో దాన్ని టాక్సిన్స్ అన్నాము.
టాక్సిన్స్ అని మనం చెప్పుకున్నాం అన్నమాట. టాక్సిన్లు అంటే ఏంటి? విష పదార్థాలు. సో విత్తనంలో కొన్ని విష పదార్థాలను విడుదల చేస్తాయి. ఏంటంటే ఈ ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ అని. సో ఇది ఏం చేస్తుందంటే కొన్ని రకాలైనటువంటి విష పదార్థాలు టాక్సిన్లు అందులో రిలీజ్ చేస్తుంది. సో వాటిని ఎఫ్లోటాక్సిన్లు అని అంటారు, మనకి తర్వాత వస్తాయి అన్నమాట. ఎఫ్లోటాక్సిన్లు అంటారు. ఇప్పుడు 8 రకాలైనటువంటి లక్షణాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ శిలీంధ్రాలు అనేవి విత్తనాలని ఆశించినప్పుడు ఇన్ని రకాలుగా మార్పులు జరగవచ్చు అనమాట. ఈ 8 రకాలైనటువంటి మనకి ఇచ్చారు. ప్రధానమైనటువంటి మార్పులు అవే మనం ఇప్పుడు చెప్పుకున్నాం అనమాట. రంగు మారిపోవడం, వాడడానికి పనికి రాకుండా పోవడం, విత్తనాలు కుళ్ళిపోవడం, అలాగే వాటి తాలూకు సైజు ఆ ఒరిజినల్ సైజు కంటే తగ్గిపోవడం, విత్తనం యొక్క మొలక శాతం తగ్గిపోవడం, విత్తనంలో నాటే ముందు తర్వాత వచ్చేటువంటి తెగుళ్ళు రావడం, నాటే ముందు రావడం, నాటిన తర్వాత రావడం, అలాగే విత్తనం వేరే రకంగా మారిపోవడం, దాన్నే స్క్లెరోటైజేషన్ అని అంటాం అనమాట. అలాగే కొన్ని రకాలైనటువంటి టాక్సిన్లు అందులో రిలీజ్ అవ్వడం, అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించినంత వరకు దీంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంటూ ఉంటాయి. ఇన్ని రకాలైనటువంటి మార్పులు మనకి శిలీంధ్రాల వల్ల వస్తూ ఉంటాయి విత్తనాల్లో. సో శిలీంధ్రము అనగానే ఒక రకమైనటువంటి బూజు మనకి మైండ్లోకి రావాలి. ఏం రావాలి? బూజు రావాలి. బూజులాగా ఉంటుంది కదా, అదే మనకు ఒక శిలీంధ్రం అన్నట్టు గుర్తు రావాలన్నమాట. శిలీంధ్రాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. బూజు ఒకటే కాదు, రకరకాలైనటువంటి శిలీంధ్రాలు ఉన్నాయని దాదాపు 5 ప్రధానమైనటువంటి కేటగిరీస్కి సంబంధించినటువంటి శిలీంధ్రాలు ఉన్నాయన్నమాట. అందులో ఒక రకం బూజు అనమాట. సో దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఓహో ఇది ఒక శిలీంధ్రం కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ శిలీంధ్రాలు అన్నీ కూడా అవి ఏ విధంగా ఒక తరం రెండవ తరాన్ని ప్రొడ్యూస్ చేస్తాయంటే ఈ స్పోర్ల ద్వారా. అందుకే మనం ఏం చెప్పుకున్నామంటే మొక్కలకైతే విత్తనాలు ఎలాగైతే ఉంటాయో శిలీంధ్రాలకైతే స్పోర్స్ అనేవి ఆ విధంగా ఉంటాయన్నమాట. ఈ స్పోర్స్ అనేవి విత్తనాలు ఎలాగైతే జర్మినేట్ అవుతాయో సేమ్ అదే విధంగా జర్మినేట్ అయ్యి అదేవిధంగా శిలీంధ్ర దేహాన్ని గట్టి ఏర్పరచుకుని మళ్ళీ స్పోర్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఒకటి చాలు అన్నమాట, ఒక స్పోర్ చాలు. సరిగ్గా జర్మినేట్ అవ్వాలి అని అంటే, సరిగ్గా అయింది అని అంటే మాత్రం ఒకటే కొన్ని లక్షల్లో స్పోర్లను మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఈ స్పోర్లకి కొన్ని ప్రధానమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇవి వాటి చుట్టూ అన్నీ కాదు, కొన్ని స్పోర్స్ ఏం చేస్తాయంటే వాటి చుట్టూ ఒక ప్రత్యేకమైనటువంటి కవచాన్ని తయారు చేసుకుంటాయి. అన్నమాట. కవచాన్ని తయారు చేసుకుని జీవ పదార్థం మాత్రం అందులో బ్రతికే ఉంటుంది. చుట్టూ ఉండేటువంటి కవచం మాత్రం చాలా గట్టిగా ఉండేటువంటి కవచాన్ని తయారు చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంటాయి. ఒక 1 year 2 year 3 years ఇలా కాదు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అలా ఉంటాయి అన్నమాట. వాతావరణంలో వాటి చుట్టూ ఒక ప్రత్యేకమైనటువంటి కవచాన్ని అవి తయారు చేసుకుని ఎంత మీరు టెంపరేచర్కి గురి చేసినా, ఎంత తక్కువ టెంపరేచర్ ఇచ్చినా, లేకపోతే ఎంత వర్షాలు పడినా, లేకపోతే ఏం జరిగినా, వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా సరే తట్టుకోవడానికి వీలుగా దాని చుట్టూ కూడా ఒక కవచాన్ని తయారు చేసుకుంటాయి అన్నమాట. కవచాన్ని తయారు చేసుకుని అలాగ ఉంటాయి వాతావరణంలో, ఎక్కడో దగ్గర అలాగ ఉండిపోతాయి అన్నమాట. 20 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు ఉండొచ్చు, అంత లాంగ్ డ్యూరేషన్ కూడా ఉండిపోతుంటాయి అన్నమాట. సో వాటికి ఎప్పుడో ఒకప్పుడు వాటికి అనుకూలమైనటువంటి పరిస్థితి వాటికి వస్తుంటుంది అన్నమాట. అందుకే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి తెగులు మళ్ళీ ఇప్పుడే కనబడుతుందండి అని అప్పుడప్పుడు రైతులు చెప్తుంటారు అన్నమాట. ఎప్పుడో మా తాతల కాలంలో ఈ తెగులు వచ్చిందటండి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని సడన్గా చెప్తుంటారు రైతులు. అది ఎలా సాధ్యం అవుతుందంటే ఇలాగే సాధ్యం అవుతుంది అన్నమాట. అంటే ఏంటి, అప్పటి కాలంలో ఆ స్పోరు ఆ విధంగా మారిపోయిందనమాట. ఆ శిలీంధ్రానికి సంబంధించినటువంటి ఆ స్పోర్స్ దాని చుట్టూ ఒక బలమైనటువంటి ఒక కవచాన్ని ఏర్పరచుకుని అప్పటి నుంచి అవి అలాగ అక్కడే ఉన్నాయి. ఆ వాతావరణంలో అలాగే అలా ఉంటూ వస్తున్నాయి అన్నమాట. అవి ఎలాంటి వాతావరణం అయినా సరే ఆ దాంట్లో అలాగ వచ్చేస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో దానికి అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చినప్పుడు కొన్నేళ్ళ తర్వాత, అది 30 ఏళ్ళు అవ్వచ్చు, 40 ఏళ్ళు అవ్వచ్చు, 50 ఏళ్ళు అవ్వచ్చు, ఆ నేళ్ళ తర్వాత మళ్ళీ అది జర్మినేట్ అయ్యి మళ్ళీ కొత్తగా స్పోర్స్ తయారు చేసి మళ్ళీ ఆ డిసీజ్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాగ అప్పుడప్పుడు అంటుంటారు అనమాట. ఏంటంటే ఎప్పుడో ఒక 20 ఏళ్ళ క్రితం వచ్చింది, లేకపోతే 25 ఏళ్ళ క్రితం ఇది కనపడిందండి, మళ్ళీ ఈ మధ్యలో ఎక్కడ లేదు, మళ్ళీ ఇప్పుడే కనిపిస్తుంది అంటారనమాట. దానికి కారణం ఏంటంటే ఆ స్పోర్స్ అన్నీ కూడా అలాగ మారిపోయాయి అనమాట. డార్మెంట్ స్పోర్స్ అంటారు వాటిని. డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి. డార్మెన్సీ అంటే సుప్తావస్థ అంటాం అనమాట. సో ఆ స్పోర్ లోపల ఉండేటువంటి జీవ పదార్థం అంతా కూడా
బ్రతికే ఉంటుంది, దాని చుట్టూ మాత్రం ఒక బలమైనటువంటి కవచంతో అవి ఏర్పడి ఉంటాయి అన్నమాట. సో ఇలాగ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే మనం వ్యవసాయం బయట మనం చేస్తుంటాం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి స్పోర్ట్స్, ఎన్నో రకాలైనటువంటివన్నీ కూడా మొక్కల మీద జర్మినేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మొక్కలపైన జర్మినేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వాటికి అనుకూలమైన వాతావరణం, మొక్క సపోర్ట్ చేయకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో మాత్రమే అవి వాటికి జర్మినేట్ అవ్వడం అనేది లేదా మొలకెత్తడం అనేది సక్సెస్ అవుతుంది, అన్ని సందర్భాల్లోనూ సక్సెస్ అవ్వదన్నమాట. సో సక్సెస్ అయింది అని అంటే మొక్కకి తెగులు వచ్చినట్టే లెక్క, అర్థమైందా? మొక్కలు కూడా కొంత రెసిస్టెన్స్ని ప్రదర్శిస్తూ ఉంటాయి, ఏది పెడితే అది వచ్చి ఆ మొక్క ఆకుల మీద పడి జర్మినేట్ అయిపోవడానికి అవి కూడా పర్మిషన్ ఇవ్వన్నమాట. అలాగే మనం వాడేటువంటి ఎరువులు కూడా దానికి చేస్తుంటాయి. కొన్ని ఎరువులు వాడుతుంటాం, పొటాష్ లాంటి ఎరువులు వాడుతుంటాం, తెలుసు కదా ఎరువులు మనకు ప్రధానంగా ఎలాగా ఇచ్చేస్తుంటాయి అనేది. నత్రజని వాడామనుకోండి ఏం జరుగుద్ది, మొక్క తాలూకు శాఖీయ పెరుగుదల ఎక్కువ వస్తుంది అన్నమాట, అంటే ఆకులు కొమ్మలు పెరుగుతాయి. మనం వేసినటువంటి నైట్రోజన్ వల్ల ఆకులు కొమ్మలు పెరుగుతాయి జనరల్గా, సింపుల్గా. అంటే చాలా ఉన్నాయి, చాలా దానికి సంబంధించి నైట్రోజన్కి సంబంధించినటువంటి చాలా ఇతర లక్షణాలన్నీ ఉంటాయి. కానీ మొక్కలో ప్రధానంగా అది ఏం చేస్తుందంటే ఆకులు కొమ్మలు పెరిగేలా చేస్తుంది అనమాట. ఎక్కువ నైట్రోజన్ అలా వేస్తూనే ఉన్నారనుకోండి ఆకులు కొమ్మలు విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, ఎంత పెరగాలో అంతే పెరగాలి. అలాగే మనం భాస్వరం వేస్తాం, భాస్వరం అనేది మనం వేస్తుంటాం అనమాట. సో భాస్వరం ఏం చేస్తుంటే వేర్లు బాగా పెరగడానికి అది అనువుగా ఉంటుంది. భాస్వరం అనేది ఏంటంటే దానికి చలన శక్తి అనేది లేదనమాట. దాన్ని మనం వేసినప్పుడు, భూమిలో వేసినప్పుడు ఎక్కడ మనం వేస్తే అక్కడే అది ఉంటుంది, దాని దగ్గరికే వేరు వెళ్ళాలి, కానీ అది వేరే దగ్గరికి రాదు. మిగతా పోషకాలు ఏవైతే మనం వేస్తుంటామో అవన్నీ కూడా మొబిలిటీ ఉంటుంది అనమాట, ఎక్కడికైతే అక్కడ వెళ్తూ ఉంటాయి. కానీ ఈ భాస్వరం అనేది ఏంటంటే ఎక్కడో దగ్గర స్థిరంగా ఉంటుందన్నమాట. వేర్లు అనేవి ఏం చేస్తుంటాయంటే భాస్వరం ఎక్కడుందా అని చెప్పి దానికోసం అలాగా వెతుక్కుంటూ వెళ్తుంటాయి. ఈ క్రమంలో అవి బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట, వాటి తాలూకు పెరుగుదల దానివల్లే వస్తుంటుంది. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఏంటనమాట, వేర్ల తాలూకు పెరుగుదలకు బాగా ఉపయోగపడేది భాస్వరం. మూడోది ఏంటంటే పొటాష్. పొటాష్ ఏం చేస్తుందంటే గొడవ కూడా చేయకండి. పొటాష్ ఏం చేస్తుందంటే మొక్కలో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ రోగ నిరోధక శక్తి అంటే ఏంటంటే రెసిస్టెన్స్ అన్నమాట. దేని నుంచి రెసిస్టెన్స్? ఈ వ్యాధి జనకాలు ఏవైతే ఉన్నాయో, వ్యాధి జనకాలు అంటే ఈ స్పోర్లు కొన్ని రకాలైన కీటకాలు ఇలాంటివన్నీ కూడా వ్యాపించకుండా ఈ పొటాష్ కొంచెం చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. మొక్కలేమో రెడీగా ఉండవు, ఏదో స్పోర్ వచ్చి నా మీద పడి జర్మినేట్ అయిపోతే వెంటనే ఏదో తెగులు వచ్చేద్దని చెప్పి మొక్కలు రెడీగా ఉండవు. మొక్కలు కూడా ఒక రకమైనటువంటి జీవులే కాబట్టి అలా అనుకోవచ్చు, మనకి వాటిలో కూడా జీవం ఉందని చెప్పుకుంటాం కాబట్టి అవి కూడా ఏం చేస్తాయంటే ఇమీడియట్గా ఏదో ఒక శిలీంధ్రం వచ్చి పడిపోయిన వెంటనే దానికి జర్మినేట్ అయిపోవడానికి అవకాశం అది ఇచ్చేవు. ఏదో దాని టైం బాగలేకపోతే అక్కడ జర్మినేట్ అయ్యి నష్టం అనేది జరుగుతుంది, కానీ లేకపోతే ఏం జరుగుతుందంటే అంత తొందరగా అది పర్మిషన్ ఇవ్వదన్నమాట. అందువల్ల ఏంటంటే శిలీంధ్రాలు ఏవొచ్చి దాని మీద ఇదైపోయినా సరే అవి అంత తొందరగా యాక్సెప్ట్ చేసేవు, అందులో మనం వేసేటువంటి ఎరువులు సరైన మోతాదుల్లో వేస్తున్నాం అనుకోండి, అందుకే మనకి మోతాదులన్నీ ఇస్తారనమాట. నైట్రోజన్ ఎంత వేయాలి, భాస్వరం ఎంత వేయాలి, అలాగే పొటాష్ ఎంత వేయాలి అని మనకి మోతాదులు ఇస్తుంటారనమాట. సో ఈ మోతాదులు మనకి ఇచ్చేటప్పుడు ఆ మోతాదు ప్రకారం మనం వేస్తుండాలి. అన్నీ జాగ్రత్తగా వేసి పొటాష్ మనం సరిగ్గా వేయలేదనుకోండి, వేయాల్సిన మోతాదులు మనం వేయలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, సరైన నిరోధక శక్తి అది ఇవ్వలేదన్నమాట. ఎప్పుడైతే నిరోధక శక్తి తగ్గిందో అనేక రకాలైన తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశాలు ఇమీడియట్గా ఉంటాయి. అంటే ఒకదానికి లింక్ అంతే. ఎరువు ఏంటి, దాన్ని అది కంట్రోల్ చేయడం ఏంటంటే అదొక ఇంటర్ లింక్, అర్థమైందా? అందువల్ల మనం ఎంత మోతాదులో మనకి ఎరువులు వేయమన్నారో అంత మోతాదులోనే మనకి ఎరువులు వేస్తూ ఉండాలి. అంత మోతాదులోనే మనం ఎరువులు వేస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏవి చేయాల్సిన పనులు అవి చేస్తుంటాయి. నైట్రోజన్ ఏమో మొక్క పెరగడానికి ఉపయోగపడితే, భాస్వరం ఏమో వేర్ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది, అలాగే పొటాష్ ఏమో దానికి సరైనటువంటి వ్యాధి నిరోధక శక్తి ఇస్తాను. మూడు ఇంపార్టెంట్ పాయింట్స్. వేరు పెరగలేకపోయినా మొక్క పెరగదు, మొక్క ఉపయోగం లేదు. అలాగే శాఖీ పెరుగుదల లేకపోతే ఉపయోగం లేదు. ఇవన్నీ ఉండి నిరోధక శక్తి లేదనుకోండి, ఏదో శిలీంధ్రం వచ్చి మొత్తం ఒకసారి దాన్ని నాశనం చేసుకుని వెళ్ళిపోతుంది. సో మూడు రకాలు అనమాట. అందుకే వాటిని ప్రధానమైనటువంటి పోషకాలు అంటారు.
ప్రధానమైనటువంటి పోషకాలని ఎందుకంటారంటే అందుకే అంటారు వాటిని. నైట్రోజన్, భాస్వరం, పొటాష్ మెయిన్ చేసేటువంటి పనులన్నీ ఇవి చేస్తుంటాయి అన్నమాట. మొక్క పెరగడానికి, వేర్ల పెరుగుదలకి, దానికి సంబంధించినటువంటి రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మొత్తం అంతా జరుగుతూ ఉంటుంది. ఈ లింక్స్ ఒకదానికి లింక్ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచేది ఏంటంటే పొటాష్ ఎరువులు. పొటాష్ మనం వేస్తుంటాం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటాం, లేకపోతే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అని అంటుంటాం అనమాట, SOP లేదంటే MOP. కొన్ని పంటలకి మనం సాధారణంగా అన్ని రకాల పంటలకి మనం ఏం వేస్తుంటాం అంటే MOP వేస్తుంటాం. పొటాష్ ఎర్రగా ఉంటుంది కదా, ఎర్రగా ఉండే దాన్నే మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని అంటుంటాం. దీన్ని అన్ని పంటలకి మనం వేస్తుంటాం అనమాట. వేసే దాంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి లేదా రోగ నిరోధక శక్తి బాగా పెరగాలని మనం వేస్తుంటాం అనమాట. అది సరిగ్గా మనం చేయలేదనుకోండి ఏమవుద్ది, ఇమీడియట్గా ఏదో ఒక శిలీంధ్రం దాని మీద వచ్చి జర్మినేట్ అయ్యి వెంటనే దానికి తెగులు కలిగించి ఇమీడియట్గా నష్టాన్ని అది కలిగిస్తూ ఉంటుంది అనమాట. లేదనుకోండి సరిగా మనం వేయలేదు, అలాగే వేసామనుకోండి, వేస్తే ఏమవుతుంటే సరైన ప్రొటెక్షన్ ఇస్తుంటుంది అనమాట. చాలా శిలీంధ్రాలు, కొన్ని వేలు కొన్ని కోట్ల శిలీంధ్రాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నేను చెప్పాను కదా నేను. అలాగే ఓపెన్ ఏరియాకి వెళ్ళిపోతే ఇంకా కొన్ని కోట్ల సంఖ్యలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట గాలిలోనే. ఈ గాలిలో అవన్నీ ఎన్నో కలిసి ఉంటాయి, శిలీంధ్రాలు, స్పోర్లు, ఇలాంటివన్నీ కూడా కలిసి ఉంటాయి అన్నమాట. సో మొక్క అంతా బాగా పెరిగింది, వేలు కూడా బాగా అవుతున్నాయి, కానీ దాంట్లో రోగ నిరోధక శక్తి లేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా ఏదో ఒక స్పోర్ దానిపైన జర్మినేట్ అయ్యి దానికి ఒక తెగుల్ని కలిగిస్తుంది అన్నమాట. సో ఆ తెగులు కలిగించకుండా ఉండాలి అని అంటే మనం దానికి సరైనటువంటి శక్తిని మనం ఇచ్చేలాగా ఉండాలన్నమాట. రోగ నిరోధక శక్తిని మనం దానికి అందించేలాగా చూడాలి. దానికి ఇవ్వడానికి పొటాష్ ఎరువులు ఉపయోగపడతాయి. ఎరువు మనం వేసేటువంటి ఎరువు ఏం చేస్తుందంటే దానికి ఇండైరెక్ట్గా ఆ శక్తిని ఇస్తుంది అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా అంత తొందరగా అది జర్మినేట్ అవ్వదు ఇది. సో మీకు కొన్ని విషయాలు ఏం చెప్పానంటే విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత చెప్పాను. విత్తన శుద్ధి ఎందుకు చేస్తాము, దానివల్ల ఉండేటువంటి ఉపయోగాలు నష్టాలు ఏంటో చెప్పుకున్నాం. అవన్నీ దేనికి లింక్ అయ్యి ఉన్నాయంటే ఈ శిలీంధ్రాలు, విత్తనాలు, శిలీంధ్రాలు. మీరు అంటే మన జనరల్ కమర్షియల్ క్రాప్ అనేది మర్చిపోండి. కమర్షియల్గా మనం వేసి ఇప్పుడు మొక్కజొన్న వేసాం, కమర్షియల్ లేదంతా కూడా అంటే అయిపోయింది. మొన్నటి వరకు పండించి అక్కడ పెట్టినంతా కూడా ఏంటంటే కమర్షియల్ క్రాప్ అనమాట. ఇప్పుడు మీరు వేసినంత సీడ్ ప్రొడక్షన్. సో ఇది కాకుండా పాతదంతా కూడా కమర్షియల్ క్రాప్ అనమాట. సో ఈ కమర్షియల్ క్రాప్లో ఎలాగైనా మనకి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంట్లో మనం కమర్షియల్ క్రాప్ మనం వేసినప్పుడు ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి శిలీంధ్రాలు, ఎన్నో రకాలైనటువంటి అన్నీ కూడా దానిపైన ఆశించి కొంత నష్టాన్ని మనకి కలిగిస్తుంటాయి. మళ్ళీ మనం దాన్ని ఏదో ఒక విధంగా మనం ఏం చేస్తుంటాం అంటే చేసి వీలైనంత వరకు మొక్కజొన్నలో మనం పెద్దగా మందులు కొట్టి అంత చేసేటువంటి ప్రభావం ఏమీ దాని మీద ఉండదు, అంత ఎఫెక్టివ్గా ఏమీ ఉండదు. సో అందువల్ల రైతులు ఎక్కువగా దాన్ని పండిస్తున్నారు ఈ రోజుల్లో. మొక్కజొన్న ఎందుకంత ఎక్కువగా పండిస్తున్నారంటే తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ, అలాగే దానిపైన తెగుళ్ళు కీటకాలు కూడా చాలా వరకు తక్కువే. 3 నెలల్లో వచ్చేటువంటి పంట కాబట్టి మొక్కజొన్నని ఇమీడియట్గా పండించేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాగా ప్రతిసారి మనకి జరుగుతూ ఉంటాయి. ఈ విత్తనాలని మనం శుద్ధి చేయడం అనేది, అలాగే సరైనటువంటి ఎరువుల యాజమాన్యం అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ అనేవి సక్రమంగా కనుక మనం అందించేటట్టయితే ఆటోమేటిక్గా ఈ శిలీంధ్రాలు అనేవి జర్మినేట్ అవ్వకుండా మొక్కకి చాలా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. సో శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి అనేది మనం చూసామన్నమాట. శిలీంధ్రాల వల్ల వచ్చేటటువంటి సమస్యలు మనం చూడడం జరిగింది. ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే మీరు కమర్షియల్ మర్చిపోయి సీడ్ ప్రొడక్షన్కి సంబంధించి మీరు ఆలోచించాలి. ప్రతిదీ కూడా మీరు దేన్ని మీరు తీసుకోవాలంటే సీడ్ ప్రొడక్షన్కి తీసుకోవాలి. కమర్షియల్ వదిలేసేయండి, అది ఎవరు జనరల్గా చేస్తుంటాం, ఏదో వస్తుంటే పోతుంటే ఏవో జరుగుతుంటే. మీదంతా ఏంటనమాట సీడ్ ప్రొడక్షన్ మీద. కాబట్టి ఇవన్నీ విత్తనాలు అనుకుంటూ ఉండాలి మీరు. సో ఈ విత్తనాలు ఎలా చేయాలి, దాని సరైనటువంటి విత్తనాలు ఒకటే అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే సరైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విత్తనాలు రైతులకు అందేలాగా చేయాలి. అదొకటే మీ టార్గెట్ అనమాట. మనం ఏ పంట పండించినా ఏం చేసినా దాని తాలూకు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటన్నమాట రైతులకి ఆరోగ్యవంతమైనటువంటి విత్తనాలు అందించడమే మీరు చేయాల్సినటువంటి పని అన్నమాట. ఆరోగ్యవంతమైనటువంటి విత్తనాలు అందించాలి. సో అలా అందించాలన్నప్పుడు ఇన్ని విషయాలు అందులో ఉంటాయి. విత్తనాలు శుద్ధి చేసుకోవాలని చెప్పాలి, అలాగే విత్తనాలను బాగా శుద్ధి చేస్తేనే కానీ అది అవుతుంది. అలాగే సరైన మోతాదులో ఎరువులు అందించాలి. ప్రధానంగా పొటాష్ ఎరువులు
ప్రధానంగా పొటాష్ ఎరువులు మనం అందిస్తూ ఉండాలన్నమాట. లేకపోతే ఏం జరుగుద్ది, ఏవో రకరకాలైనటువంటి తెగుళ్ళు వస్తుంటాయి, దిగుబడులు సరిగ్గా రావు, ఇవన్నీ అనమాట. సో విత్తనాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కమర్షియల్గా మనం ఏం చేసినా అవన్నీ పక్కన పెట్టినా కానీ విత్తనాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే దీనికోసం ప్రత్యేకంగా ఒక కోర్సు ఒకటి పెట్టారనమాట. విత్తనాల గురించి సీడ్ టెక్నాలజీ అన్నారు, సాంకేతిక పరిజ్ఞానం అన్నారు. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా దేనిలోకి వస్తుంది అనమాట, సాంకేతిక పరిజ్ఞానం. విత్తనాలు బాగా తయారు చేసి రైతుకి అందించాలి అంటే ఇందులో ఇన్ని టెక్నిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. అగ్రికల్చర్ అంటే ఓకే, అది జనరల్ అన్నీ ఉంటాయి దాంట్లో, అన్ని రకాలు. మీదేంటంటే ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ అనమాట. అంటే దాని అర్థం ఏంటి, సరిగ్గా దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా వాడాలి మీరు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. సాంకేతిక పరిజ్ఞానం అంటే ఇంకేంటి, ఇలాంటివే అనమాట. ఏంటి, సరైన పద్ధతిలో దాన్ని విత్తనాలని శుద్ధి చేయించడం, సరైనటువంటి మోతాదులో దానికి ఎరువులన్నీ వేయిస్తూ ఉండడం, విత్తనాలు ఆరోగ్యవంతమైనటువంటి విత్తనాలని రైతులకు సప్లై చేయడం, ఇవి మీ టార్గెట్స్ అన్నమాట. ఈ కోర్సు చదివిన ఉద్దేశం కూడా అదే, ఈ కోర్సు చదివించినటువంటి ఉద్దేశం అదే. ఒక ఉద్యోగం ఒకటే టార్గెట్ కాదు, ఉద్యోగం సరే, దాంతోపాటు మన దానికి కిందన ఉండేటటువంటి రెండో ఆప్షన్ ఏంటంటే ఇవి చేయాలన్నమాట. అది ఏ పంట అయినా అవ్వచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, జొన్న కావచ్చు, లేదా సజ్జ కావచ్చు, ఏదైనా సరే ఆరోగ్యవంతమైనటువంటి విత్తనాలని రైతులకి అందించడం అనే టార్గెట్. సో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఈ శిలీంధ్రాలన్నీ ఆశించి ఇక్కడ మనం ఏవైతే ఈ లక్షణాలు మనం చదువుకున్నామో, 8 రకాలైనటువంటి లక్షణాలు ఏవైతే చదువుకున్నామో ఇన్ని నష్టాలని కలిగిస్తూ ఉంటాయన్నమాట. సో రంగు మారిపోవచ్చు, విత్తనం వాడడానికి పనికిరాకుండా పోవచ్చు, అలాగే కుళ్ళిపోవచ్చు, వాటి తాలూకు సైజు తగ్గిపోవచ్చు, వాటి తాలూకు మొలక శాతం తగ్గిపోవచ్చు, అలాగే ముందు నాటిన తర్వాత నాటిన ముందు రావచ్చు తెగుళ్ళు, అలాగే వాటి ఆకారం కంప్లీట్గా మారిపోవచ్చు, వేరే విధంగా అది రూపాంతరం చెందిపోవచ్చు, అలాగే వాటిలో చాలా రకాలైనటువంటి విష పదార్థాలు అందులో ఏర్పడవచ్చు, చాలా రకాలైనటువంటి విష పదార్థాలు అందులో ఏర్పడవచ్చు అనమాట. ఇలాగ చాలావి జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే వీటన్నింటినీ కూడా ఒకవేళ వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది సీడ్ టెక్నాలజీ అంటే. సీడ్ టెక్నాలజీ అంటేనే అది. సో ఆరోగ్యవంతమైనటువంటి విత్తనాలు మనం తయారు చేయలేదనుకోండి, రైతు నష్టపోతాడు అనమాట. విత్తనమే దేనికైనా సరే కీలకం. ఏ పంట పండించాలన్నా, కమర్షియల్గా వేయాలన్నా, లేకపోతే ఎలా చేయాలన్నా ప్రధానమైనది ఏంటి, సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సీడ్ ఎలా ఉందో దాన్ని బట్టే పంట అనేది వస్తుంది. సో సరైనటువంటి విత్తనం లేదు అని అంటే సరైనటువంటి పంట రాదనే అర్థం అనమాట. అందువల్ల సరైనటువంటి విత్తనం రావాలి కాబట్టి దానికి విత్తనం వేసిన దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తలు మనం పాటించాల్సిందే. సో ఏ జాగ్రత్తలు పాటించాలంటే మరి మీరేం పాటించట్లేదు, మొక్కజొన్న వేయించాం కానీ సరైనటువంటి జాగ్రత్తలు ఏమీ పాటించట్లేదు. సో దాంట్లో ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే రోగింగ్ చేయాలి. నిన్న ఒక ప్లాట్లోనే ఎప్పుడో నేను చేయించడం జరిగింది. ఆ పాత పంటకు సంబంధించినటువంటి మొక్కలన్నీ మొలకెత్తాయి. అవన్నీ మీరు ఏం చేస్తారంటే అవన్నీ తీసేయాలి. దాన్నే మనం ఏమంటామంటే రోగింగ్ అంటాం. తెలిసిపోతుంటాయి మొక్కలు, వాటి తాలూకు ఆకుల సైజు, రంగు, ఇలాంటివన్నీ తేడాలన్నీ తెలిసిపోతుంటాయి అన్నమాట. లైన్లో వరుసగా అలా నడుచుకుంటూ వెళ్తే మనకు తెలిసిపోతుంటాయి. సో ఆ వేరియేషన్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా మీరు సెపరేట్ చేసేయాలి, తీసేయాలి, పీకే చేయాలన్నమాట. అప్పుడు ఒరిజినల్గా ఉంటాయి. అలాగే పెగ్స్ ఎక్కడైతే పెట్టామో మెయిల్ లైన్స్లో అవన్నీ ఉన్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే తెలుస్తాయి కానీ అనుమానంతో చేయడం ఎందుకు, ఎందుకంటే మళ్ళీ మనం దానికి ఏం చేయాలి, డీటాసిలింగ్ చేయాలి. అంటే టాజిల్స్ వచ్చిన తర్వాత వాటిని మనం తీసేయడం చేయాలి. ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ మనకి ఉంటాయన్నమాట. అందువల్ల ఇమీడియట్గా చేయాల్సిన ఏంటంటే దాంట్లో ఉండేటటువంటి వేరే మొక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా తీసేయాలి. అబ్బాయిలు ఎక్కడైనా కలుపు తీసారా, ఏం చేయరా?